సంబంధించిన ఎవరి అంచనాలు వాళ్ళవి. కానీ హింసాత్మక సంఘటనలు కొద్దిగా ఆంధ్రప్రదేశ్లో పెరిగినట్టుగా కనపడుతుంది. అది దేనికి సంకేతం, దాని ప్రభావం భవిష్యత్తు ఎలా ఉంటుంది రాజకీయాల మీద నేను అంటలా, అభివృద్ధి మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఇట్లాంటి సంఘటనలు అని? సార్, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. బేసిక్గా ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక ఫలితాలు ఎలా ఉండొచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాల్లో మన ప్రతిభ, మన లేకపోతే విశ్లేషణ కెపాసిటీ 4వ తేదీ బయటపడుతుంది. సహజంగా ఇప్పుడు మనం ఎన్ని వాదనలు చేసినా ఫలితాల్లో వచ్చే మార్పులు అయితే ఉండవు. కాకపోతే ఇప్పుడు సరైన విశ్లేషణ చేసినటువంటి మీడియా, సరైన విశ్లేషణ చేసిన వ్యక్తులు, సంస్థలు క్రెడిబిలిటీ మాత్రం పెరగడం, తరగడం ఏదో జరుగుతుంది. కొంతమంది ఈ సర్వేల ముందు ఎట్టబడితే అట్ట చేసి చివరికి ఇంకోసారి ముఖం టీవీల ముందు చూపించడానికి వీలుగాని పరిస్థితి కూడా కొంతమంది మనం చూస్తున్నాం ఇప్పుడు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఈ నేపథ్యంలో నాకున్న అంచనా ప్రకారం ఈరోజు ఎలక్షన్ అబ్జర్వేషన్ ఇంకా 2-3 రోజులు పోతేనే క్లారిటీ రాదు. కానీ ఒక్క క్లారిటీ నాకున్నది ఏంటంటే, విస్పష్టంగా ప్రజలు గందరగోళంగా తీర్పు ఇవ్వరు. విస్పష్టమైనటువంటి మెజారిటీని ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీకి ఇస్తారు. ఏదో బోటాబోటీ, టైట్ ఫైటు ఇవన్నీ అంచనాలు వేయడంలో మన వైఫల్యం తప్ప ప్రజలు మాత్రం అలా లేరు. ఖచ్చితమైన మెజారిటీతో ఖచ్చితమైన ఓట్ల సీట్లతోనే ఏదో ఒక రాజకీయ పార్టీకి ఈ రెండిట్లో అవకాశం ఉంటుందనేది నాకు ఓటింగ్ సరళిని బట్టి జనరల్గా అర్థమైంది. అయితే ఇప్పుడు ఏ కూటమికి అడ్వాంటేజ్ ఉన్నాయి, ఏ కూటమికి డిసడ్వాంటేజ్లు మనం పరిగణలో తీసుకుంటే 3 అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు లేదా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ సిస్టమ్ ద్వారా కొన్ని సౌలభ్యం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఇట్లా సౌలభ్యం రావడం అనే దాని నేపథ్యంలో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. ఏంటంటే, అంతకుముందు అన్ని తరగతుల్లో సార్వజనిక వ్యతిరేకత లేదా అన్ని తరగతుల్లో సార్వజనిక సానుకూలత, ఈ రెండు మనకు కనపడేది. నాకు ఇప్పుడు ఈ 5 ఏళ్ల టెన్యూర్ చూసినప్పుడు కొన్ని సెక్షన్స్ లో సార్వజనిక అనుకూలత, అదే సందర్భంలో కొన్ని సెక్షన్లో సార్వజనిక వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నాకు కనపడింది. ఈ రెండు కనబడుతున్నాయి. అయితే ఏది అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది, ఏ ఓట్లు ఎలా పోలరైజ్ అయినాయి అని బూతుల వారీగా కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను తిరుపతిలో ఉంటాను. తిరుపతిలో చాలా 60% లోబడే ఓటింగ్ జరిగింది. కానీ కొన్ని బూతుల్లో 80% పోల్ అయింది, కొన్ని బూతుల్లో బిలో 50% పోల్ అయింది. ఇప్పుడు మనం గ్రాస్ రూట్ లోకి వెళ్ళి ఆ 50% పడిన ఓట్లు, ఎక్కువ ఓట్లు ఎవరిది ఉన్నాయి, ఏ పార్టీకి, మన అసెస్మెంట్, మన అంచనాల ప్రకారం ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళకే వేస్తారనే రూల్ ఏమి లేకపోయినా మన అంచనాలు వేయడానికైనా కాబట్టి తక్కువ, ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీకి సానుకూలంగా ఉన్న ఓట్లు ఎక్కువ పోల్ అయిపోయి ప్రతికూలంగా ఉన్న ఓట్లు తక్కువ పోలింది అనుకో, అది వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా బూతుల వారికి కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది గ్రాస్ రూట్ లెవెల్లో. నాకు అనిపిస్తుంది 3 అంచనాలు ఏంటంటే, ఒకటి మహిళలు, పేదలు, ముఖ్యంగా పేద వర్గాలు, అదేవిధంగా వృద్ధులు బాగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు గత కొంతకాలంగా చెప్తున్నట్టుగా, నా ఓటర్లు, నేను ఇదే పరిపాలన చేశాను, వీళ్ళందరూ నా ప్రభుత్వ పాలసీ ప్రయోజనాలు పొందారు, వాళ్ళందరూ ఓట్లుగా మారాలి అని కోరాను. కాబట్టి అవన్నీ నిజంగా వారు అనుకున్నట్టు అంచనాల ప్రకారం వస్తే ఒక ఖచ్చితమైన మెజారిటీ వైసీపీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే సందర్భంలో ఇంకొక అంచనా కూడా ఉంది. ఆ అంచనా ఏంటంటే, మహిళల్లో కానీ ఇంకోరు కానీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి కొన్ని హామీలు ఇచ్చింది. ప్రధానంగా ఉచిత బస్సు కావచ్చు, లేదా 3,000 నుంచి 4,000కు పెన్షన్స్ పెంచడం కావచ్చు, మూడోది వాలంటీర్లకి ఇట్లా వెసులుబాటు, నిరుద్యోగ వృత్తి, వీటికి సంబంధించిన ఏమైనా పని చేసినాయా, మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇవన్నీ పని చేస్తుంటే ఆ సెక్షన్ ఆఫ్ ఓట్లు కొంత తగ్గితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొంత ఏదైతే కొన్ని సెక్షన్లో ఓట్లు ఉన్నాయో, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, అర్బన్ ఓరియంటేషన్ గల వాళ్ళు, దానికి ఇది యాడ్ అయితే వీళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండు జరిగే అవకాశాలు ఏది అప్పర్ హ్యాండ్ తీసుకునింది అనే అంచనాలు నేనైతే ఇంకా దాని మీద ఒక ఇతిమిద్దంగా, అంటే నాకు కొంత జగన్మోహన్ రెడ్డి గారి సానుకూలంగా ఉన్న ఓట్లు గణనీయంగా పడ్డాయనే అంచనాతో ఉన్నాను. కానీ ఇది ఎంత పర్సంటేజ్ అంటే, మహిళల పైన ఈ 3 సిలిండర్లు కావచ్చు, బస్సు కావచ్చు, 1500 టీడీపీ ఇచ్చిన హామీలు ఎంతవరకు ప్రజలకు రీచ్ అయినాయి, వాళ్ళు ఎంతవరకు విశ్వసిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. క్రెడిబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. అది ఎంత పర్సంటేజ్ అనేది చూడాలి. అయితే నేను ఒక్కదాంతో ఈ మధ్య కొంచెం మీడియాలో ఒక ఏకపక్షంగా జగన్కి వ్యతిరేకంగానో అనుకూలంగానో పడుతుందని అనుకోని, ఇది ఏకపక్షంగా వ్యతిరేకం. ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఉన్నారు, మహిళలు కానీ సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళకి జగన్ మీద వ్యతిరేకత ఉండే అవకాశం లేదు.
కాకపోతే తెలుగుదేశం ఇచ్చినటువంటి పథకాల వల్ల ఇంకొంచెం ప్రయోజనం వస్తుందనే ఆశ కలగచ్చు. అంటే ఆశ వేరు, వ్యతిరేకత వేరు. పురుషోత్తమ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ మీకు తెలియదేముంది, ఇప్పుడు వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉంటారో అట్టడుగు వర్గాలకు సంబంధించిన